ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయి ఇతర దేవులను పూజించేటప్పుడు ఏలియా దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పారు. దేవుడు ఏలియాను కొంతకాలం కురువైన ప్రాంతంలో రక్షించి కాలువలో పిట్టల ద్వారా రొట్టెలను ఆహారంగా ఇచ్చాడు. ఏలియా భయపడిపోయినప్పుడు దేవుడు అతనికి శక్తిని, ఆత్మబలాన్ని ఇచ్చి ముందుకు పొమ్మని ప్రోత్సహించేవాడు. అయితే తరువాత ఏలియా మోరియాబు పర్వతానికి వెళ్ళి ప్రజల పాపాన్ని మరియు దేవుని శక్తిని ప్రతిఫలించేందుకు ప్రార్థించాడు. అక్కడ దేవుడు అగ్ని ద్వారా, గాలి ద్వారా మరియు చివరికి శాంతితో దేవుని మౌనం కనిపించింది. ఏలియా తెలుసుకున్నాడు, దేవుడు ఎల్లప్పుడూ శాంతి, ప్రేమ, మార్గనిర్దేశం ద్వారా మనకు బలమిస్తాడు అని. అయితే బైబిల్ వాక్యం ప్రకారం ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిటి నిలిచెను. అంతలో ఏలియా, ఇచట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. 1 రాజులు 19:12-13. అయితే మనం భయపడిపోతున్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, బాధపడుతున్నప్పుడు మనం దేవుని వైపే తిరిగితే గనక ఆయన శాంతి, ఆయన బలం, ఆయన మార్గనిర్దేశకం మనపై ఉంటుంది. ఏలియా చూపించిన విధంగానే మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచితే మనకి ఎదురైన సమస్యలను మనం అధిగమించవచ్చు. ఆమేన్.